హాయ్ అండి. పైల్ నెంబర్ 2 వారు మీ బర్త్‌డే గాని ఈ డేట్స్‌లో ఉంటే, ఈ రీడింగ్ మీకోసం నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్. ఓకే. సో, చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు ఒకరి గురించి ఒకరు? సో, ఈ పక్క మిమ్మల్ని పెడతా, మీ ఫీలింగ్స్ పెడతాను. ఈ పక్క వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చూద్దాము. సో, మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ నా వ్యూవర్స్ ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు? వారు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ద ఫూల్ వాళ్ళ పర్సన్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఒక కార్డు ఎగిరి పడింది బా. ఇది వచ్చి ద ఎంపరర్. ఓకే. సో మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఫైర్ సైన్స్ అయి ఉండొచ్చు. అంటే మేషం, ధనస్సు, సింహరాశి అయ్యే అవకాశం ఉంది. మీ పర్సన్ ఖచ్చితంగా మేషరాశి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఒకవేళ అలాగైతే కనుక నా కామెంట్లో పెట్టండి. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు? మీరు ప్రస్తుతానికి ఒక యాక్షన్ తీసుకునే మూడ్లో ఉన్నారు, ఒక ముందర ఫార్వర్డ్ స్టెప్ వేసే మూడ్లో ఉన్నారు. అంతా దేవుడి పైన భారం పెట్టి ఈ వ్యక్తికి దగ్గరగా వెళ్దామని మీరు అనుకుంటున్నారు. మీరు ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఆలోచన, ఊహ లేదు. అంటే ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించట్లేదు మీరు. ఏదైతే అయింది మనం ముందుకెళ్ళిపోదాం. ఈ పర్సన్‌తో మనం కలుద్దాము, మాట్లాడదాము, ఫోన్ చేద్దాము. అసలు ఏంటి? తాడో పేడో తేల్చుకుందాం. నిలదీసి అడుగుదాం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నాకు ఏమి కమిట్మెంట్ ఇవ్వకుండా, ఇయర్స్ లాంగ్ నాతో కనెక్షన్‌లో ఉంటూ, ఏమీ చెప్పకుండా ఇలా ఉంటావా అన్నట్టుగా మీరు నిలదీసి అడుగుదామని మీరు కొంచెం బాగా ఫైరీ ఎనర్జీలో ఉన్నారు. కొంచెం కోపం కూడా కనిపిస్తూ ఉంది నాకు. మీ పర్సన్ వచ్చేసేసి వాళ్ళు చాలా ఏజ్ గ్యాప్ కూడా నాకు అనిపిస్తుందండి. ఒక 5 to 6 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. లేకపోతే ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? సో, ఈ పర్సన్ ఏమంటే బాగా కంట్రోలింగ్ అనమాట. అంటే మ్యానిపులేట్ చేసేస్తారు మనుషుల్ని. వాళ్ళు ఏం కావాలో అది నవ్వుతా సాధించేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒక ఇంచు కూడా అడుగు ముందుకు వేయరనమాట. అంత కంట్రోలింగ్ పర్సన్ ఈ పర్సన్. ఎందుకంటే వారు కింగ్ ఆఫ్ కింగ్స్. ఎంపరర్ అంటే ఏం నథింగ్ బట్ కింగ్ ఆఫ్ కింగ్స్ అనమాట. సో వాళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అంత కంట్రోలింగ్ పవర్స్, అథారిటీ ఉంది. సో మీరు మంచి పొజిషన్లో ఉండిండొచ్చు. ఒక జడ్జి కానీ, ఒక లాయర్ కానీ, లేకపోతే పోలీస్ కానీ, ప్రిన్సిపల్ కానీ, స్కూల్ ప్రిన్సిపల్, కాలేజీ ప్రిన్సిపల్ కానీ, వీళ్ళు ఏదో మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఓ మేనేజరు, సీఈఓ లాగా. ఓకేనా? సో సో వీరేమంటే ఏమీ చేయకుండా అలా ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళ పరిస్థితిలో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. సో వాళ్ళకి 1,00,000 రెస్పాన్సిబిలిటీస్. వీరొచ్చి ఒక మాట చెప్తారు, వారొచ్చి ఒక మాట చెప్తారు. వీళ్ళు మొత్తము వాళ్ళ కెరీర్ మీద ఫోకస్లో ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళ పదవి, వాళ్ళ ఉద్యోగం, దానిపైన వాళ్ళ ఫుల్ ఫోకస్లో ఉన్నారు. ప్రస్తుతం ఎనర్జీ అట్లా ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. సో మళ్ళీ ఇంకొకటి, నా వ్యూవర్స్ ప్రస్తుతానికి ఎవరైనా ట్రావెలింగ్లో ఉండిండొచ్చు, అడ్వెంచర్లో ట్రిప్లో ఉండిండొచ్చు, హైకింగ్, ట్రెక్కింగ్ అలాంటివేవో అడ్వెంచరస్ థింగ్స్ చేస్తుండొచ్చు, వెకేషన్లో ఉండిండొచ్చు, కొంతమంది వేరే కంట్రీకి వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. అది కూడా అవే అవకాశం ఉంది నా వ్యూవర్స్. ఓకే. సో ఇప్పుడు చూస్తాము మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ద సన్ కార్డ్ వచ్చింది కానీ నేను రెడీగా లేను, అందుకే తీసుకోలేదు. మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పట్ల ఎలాగా ఉన్నాయి? మీ ఫీలింగ్స్, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇది నేను చూపించను. డెవిల్ కార్డ్ వచ్చింది చూడండి. అసలు కార్డ్స్ అయితే ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు కరెక్ట్ మెసేజ్ని ఇవ్వండి. ఏ మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ మాత్రమే ఇవ్వండి. ఓకే. నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 6 ఆఫ్ సోర్డ్స్ ట్రావెల్ ఎనర్జీ కనిపిస్తుంది. పైల్ నెంబర్ 1లో కూడా సేమ్ కార్డ్స్ వచ్చినాయి. సేమ్ కార్డ్స్ వచ్చాయి. ఓకే. దెన్ పైల్ 2 మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? వారు కింగ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ బాగా ఎమోషనల్గా కనిపిస్తున్నారండి. ఓకేనా? సో మీరేమంటే మీరు కొంచెము ఈ కనెక్షన్ నుంచి వాక్వే అయిపోదామా అని చూస్తున్నారు. మీరు ఈ ఫూల్ ఎనర్జీ ఏమంటే మీరు వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టేసుకొని, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, నేను ఈ ఊరు వదిలేస్తున్నాను, కంట్రీ వదిలేస్తున్నాను,
నాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. నాకు మీరు కొంతమంది నా వ్యూవర్స్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి బేబీ కూడా ఉండి ఉండొచ్చు. సో మీరేమంటున్నారంటే, నువ్వు ఎలాగా పిరికి పందవి, నువ్వు యాక్షన్ తీసుకోలేవు, సో నేను వెళ్ళిపోతాను, ఇంకెందుకు, నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, నాకేం పని పాటలేదా, నీ గురించి వెయిట్ చేయటమే నా పనా అన్నట్టుగా మీరు ఇంకా తాడో పెడి తెలుసుకుందాం ఇంకా చాలు అన్నట్టుగా మీరు ఫెడప్ అయిపోయారు అన్నమాట. పడి పడి ఉన్నారు, మీరు విసిగిపోయారు మీరు. సో మీరేంటంటే అనాల్సిన 4 మాటలు బాగా అనేశారు వీరిని. మీరు ఎంత తిట్టాలనుకుంటారో అంత తిట్టేసి, సరే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది, నాకు కావాల్సింది నాకు దొరికింది, మిగతా వారు మీరు కొంచెం నోటి తొందర కూడా ఎక్కువ అండి. నా వ్యూవర్స్ కొంచెం కోపం ఎక్కువ, నోటి తొందర ఎక్కువ. మీరు అనే మాటలకి జనాలు దూరంగా పారిపోతున్నారు చూడండి. ఎందుకంటే మీకు విక్టరీ కావాలి, మీరు కరెక్టు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు తప్పు అనేది మీరు భరించరు. ఓవర్ థింకింగ్ కూడా, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి మీరు మర్చిపోరు, దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలాగ అన్నారు, వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఇలాగా కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ మీరు. సోర్స్ అనేది ఏమంటే కొంచెం ఓవర్ థింకింగు, కొంచెము కోపము, ఇవన్నీ ఉన్నాయి మీలో ట్రేట్స్. మీ పర్సన్ చాలా కామ్ అండ్ కూల్ కుకుంబర్ అనమాట. చాలా కూల్ అంటే కూల్ కాదు, ఇంకా వాళ్ళకి మీ పట్ల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ పైన చాలా ప్రేమ. ఇది ఒక మెచ్యూర్డ్ లవ్ అనమాట. ఇదేమీ మీరు అనుకుంటున్నట్టుగా ఫ్లర్టింగ్ కాదు, చీటింగ్ కాదు, ఓకే, లేదంటే చీటింగ్ కాదు అని నేను చెప్పలేను, ఎందుకంటే నెక్స్ట్ కార్డు ఈ ఎనర్జీ అంత బాగలేదు, 7 ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్కి చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏ పక్క వెళ్ళాలనేది తెలియట్లేదు. చీటింగ్ అన్న కానీ ఇది మెచ్యూర్డ్ లవ్, చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీరంటే. మీరు ఖచ్చితంగా క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీనరాశి, వృశ్చిక రాశి, క్యాన్సర్ అంటే కర్కాటక రాశి అనుకుంటా కదా, అయ్యే అవకాశం ఉంది మీ పర్సన్. ఓకే, చూడండి వాళ్ళు చాలా శాంత స్వభావాలు, చాలా ఫీలింగ్స్, రొమాంటిక్ పర్సన్ మీ పర్సన్. మీరు ఫైటింగ్ చేస్తే ఇంకా ఫుల్ ఫైటింగ్ అనమాట. మీరు ఫైటింగ్ పర్సన్, ఆయనేమో వారేమో చాలా కూల్ కుకుంబర్. కానీ వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక పక్క కెరీర్ అని ఉంది, ఒక పక్క జాబ్ అని ఉంది, ఒక పక్క ఫైనాన్స్, వీళ్ళు కొంచెము ట్రేడింగ్ అది కూడా చేసే అవకాశం ఉంది, స్టాక్ మార్కెట్, వాళ్ళకి చాలా చాలా ఉన్నాయన్నమాట. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే మైండ్ రకరకాలుగా వెళ్తా ఉంది. ఇప్పుడు నాకు ఇది అవసరమా, ఇప్పుడు నాకు ఈ పెళ్ళి అవసరమా, ఇప్పుడు నాకు ఈ కమిట్మెంట్ అవసరమా. కానీ ఈ పర్సన్ లైఫ్లో ఎవరు కనిపించట్లేదండి, అదొక గుడ్ న్యూస్. ఈ పర్సన్కి ఎవరు లేరు ప్రస్తుతానికి, ఓకేనా. ఇంతకుముందు ఉంటే గాన వాళ్ళు ఇప్పుడు కలిసి అయితే లేరు. ఒకవేళ ఏదైనా కనెక్షన్ ఉండిండి, ఒకవేళ ఏమైనా పెళ్ళైన మనిషి గురించి చూస్తుంటే వాళ్ళకి విడిపోయారు, వాళ్ళు డివోర్స్ అయిపోయి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు ప్రస్తుతానికి, ఓకేనా. సారీ, వాళ్ళు ప్రస్తుతానికి అయితే వేరే ఎవరితోనే వాళ్ళు లేరు. కానీ వాళ్ళు ఈ కమిట్మెంట్లోకి వద్దాం అనుకోవట్లేదు. వాళ్ళు రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేద్దాం వాళ్ళ లైఫ్ని. నాకు ఈ పెళ్ళి, ఈ బంధాలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ నాకు వద్దు, నేను బాగా డబ్బులు సంపాదించి నేను రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేయాలి లైఫ్ని, అంతేగాని ఒకరితో ఉండిపోయేసేసి పెళ్ళి అయిపోయి పిల్లలకి అనేసి నాకు ఈ లైఫ్ వద్దు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఓకేనా. సో చూద్దాం వాళ్ళు ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు చెప్పండి, వారు నా వ్యూవర్స్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఒకవేళ యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఏం యాక్షన్ తీసుకోబోతారు. టూ ఆఫ్ సోల్స్, ప్రాఫిటెస్, ఓకే. చూసారా, వీళ్ళు కింగ్ ఆఫ్ కప్స్, మీరు క్వీన్ ఆఫ్ కప్స్. సో మీరైతే ఖచ్చితంగా నాకు ఇక్కడ ఎందుకో నా వ్యూవర్స్ మ్యారీడ్, వాళ్ళకి పిల్లలు ఉన్నారా అనిపిస్తూ ఉందండి. మీరు అది కామెంట్లో పెట్టండి, ఒకవేళ మీరు మ్యారీడా, మీరు పిల్లలు ఉన్నారా, ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంది నాకు. సో మీరు ప్రస్తుతానికి అయితే ఏమి యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదండి, ఎందుకంటే 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చిందంటే మీరు కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీకు తెలియట్లేదు, అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, మీకు ఏం తెలీదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు బ్లైండ్ ఫోల్డ్లో ఉన్నారు. అంటే మీరు బ్లాక్డ్ ఎనర్జీ, మీరైనా వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళైనా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బ్లాకేజ్ నాకు కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఏమి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీరు తీసుకోవాలని ఉంది, ఫూల్ లాగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఉంది మీకు, కానీ అక్కడ అవ్వట్లేదు అనమాట. దెర్ ఇస్ నో ఛాన్స్, వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకనే మీరు సైలెంట్గా కూర్చోన్నారనమాట.
సో నెక్స్ట్ చూద్దాం మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా అసలు. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా, ప్లీజ్ చెప్పండి. ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటే. ఇది వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్, మళ్ళా 7 ఆఫ్ కప్స్, సేమ్ కార్డ్ వచ్చింది 2 సార్లు. వాళ్ళకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి, వాళ్ళకి భయం కూడా ఉంది. నేను చెప్తున్నానా, మీరంటే భయం వాళ్ళకి. వాళ్ళు మీ దగ్గర రావాలంటే మళ్ళీ భయపడతారు. బాబోయ్ ఎందుకు వచ్చి, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే అవకాశం ఉందండి. నా చాలామంది వ్యూవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో వీరేంటంటే మళ్ళీ వెనక్కి రావాలంటే అయ్యో నాకు వద్దు బాబోయ్, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ గొడవలు, ఆ ఇది నాకు వద్దు అన్నట్టుగా వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళకి మీరంటే ఎక్కడో ఒక పొజెసివ్నెస్ ఉంది. అంటే మీరు వేరే వాళ్ళతో ఉంటే కానీ ఆ భయం అయితే ఉంది. మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో, మిమ్మల్ని వేరెవరైనా అట్రాక్ట్ చేస్తారేమో, మీరు ఏమైనా పక్కదారి పడతారేమో, ఇట్లా వాళ్ళకి భయం అయితే ఉంది. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేరు వాళ్ళు, అది మాత్రం ఖచ్చితం. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వేరే వాళ్ళతో అయితే చూడలేరు. భయము, మిమ్మల్ని చూస్తున్నారు దూరం నుంచి. ప్లస్ వీళ్ళు ఏంటంటే బాగా డబ్బులు సేవ్ చేస్తున్నారండి. అంటే మీరు వెనక్కి వస్తే మిమ్మల్ని బాగా చూసుకునేకి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బులు సంపాదించడానికి వాళ్ళు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఓకే, ఈ 7 ఆఫ్ కప్స్ అనేది డార్క్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒకలాగా నేను డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకలాగా నా పర్సన్ బాగా చూసుకోవాలి. అట్లా వాళ్ళకి మీ దగ్గర రావట్లేదు, యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వీరు ఒక ముఖానికి ఒక మాస్క్ వేసుకొని కూర్చోన్నారు. అంటే నాకేం పట్టదు, ఐ డోంట్ కేర్ అన్నట్టు కూర్చోన్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీరంటే. వీరు ఒక ఇంట్రావర్ట్ అనమాట. వాళ్ళు చెప్పరు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్గా చెప్పరు. సో అది వాళ్ళ మెంటాలిటీ. ఓకే, అందుకని ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకునే ఉద్దేశంలో అయితే లేరు. మీరేమో బ్లాక్ అయిపోయినారు, మీరు ఏం చేయలేరు, అది పరిస్థితి. సో మనం చూద్దాం, యూనివర్స్ని అడుగుదాం. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి యూనివర్స్, ఈ కంబైన్డ్ ఎనర్జీస్ ఏంటి ప్లీజ్ చెప్పండి. నా వ్యూవర్ వాళ్ళ పర్సన్ యొక్క కంబైన్డ్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ అవుట్కమ్ ఏంటి, మ్యారేజ్ ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి. వావ్, ద సన్ కార్డ్ అనేది అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, మీరు ఇంకా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండే రోజులు దగ్గరగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ కలవటమే కాదు, మీ ఇద్దరికి ఒక కొడుకు కూడా పుట్టే అవకాశం ఉంది. మీరిద్దరు ఖచ్చితంగా ఒక డివైన్లీ గైడెడ్ ఒక స్పిరిచువల్ కపుల్ లాగా, బికాజ్ మీరు డెస్టిన్డ్ కపుల్ అనమాట. ఎలా చెప్తున్నా అంటే నేను కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరిద్దరు దేవుడు కలిపిన జంట మీది. ఖచ్చితంగా మీరిద్దరూ కలుస్తారు, చాలా హ్యాపీగా ఉండబోతారు ఇన్ ఫ్యూచర్. మీకు ఖచ్చితంగా ఒక కొడుకు పుట్టే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా కలిసిన వెంటనే మీకు కొడుకు పుట్టే అవకాశం ఉంది. ఓకేనా, సో మనము బాబాని కూడా అడుగుదాం. బాబా ఈ కనెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు, దయచేసి మాకు ఒక మార్గం చూపించండి, ఒక ఆన్సర్ ఇవ్వండి, ఒక గైడెన్స్ ఇవ్వండి. అనుగ్రహము, మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికను అనుగ్రహంతో అంగీకరించు. ఓకే, సో మీరు వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మళ్ళా ఫైటింగ్ చేయకుండా చాలా ఓర్పుతో సహనంతో వాళ్ళని మళ్ళీ తిరిగి మీరు వెనక్కి తీసుకోవాలి. ఓకేనా, మళ్ళా పాత విషయాలన్నీ తవ్వి పాత ఇవన్నీ ఫైటింగ్లు చేస్తే మళ్ళీ ఇది నిలవదు. సో మీరు ఆత్మస్థాయిలో అంటే మీరు మనసులో ఏమైతే కోరుకున్నారో ఆ జీవితం మీకు దొరకబోతుంది. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, అంతేగాని మళ్ళీ రిజెక్ట్ చేయకండి. ఓకే, ఇంకొక కార్డు తీద్దాము. బాబా మీరు ఏమనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి, ఏం గైడెన్స్ ఇవ్వబోతారు. ఆత్మ సముదాయము, మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి. చూసారా, అంగీకరించనే వచ్చిందంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదానికి మొండిగా కూర్చొని నాకు ఇదే కావాలి, ఇలాగే జరగాలి, నేను చెప్పిన మాట వినాలి, నన్ను ఎందుకు అప్పుడు ఇలా చేసావు అని ఫైటింగ్లు ఆడకుండా ఎవరైనా ఒకరు మీకు సహాయం చేయాలని వస్తే తీసుకోండి. అంతేగాని నో ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నేను ఇది అది అంటే అవ్వదు పనులు. ఓకేనా, ఎవరైనా మీడియేటర్ లాగా మీ మధ్యలో వస్తే కనుక
వాళ్ళ సహాయాన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించాలి అని బాబా చెప్తున్నారండి, నేను చెప్పట్లేదు. ఓకేనా? సో అదండి ఈవేళ రీడింగు. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారండి, కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో నేను బాబాకి, యూనివర్స్కి ప్రార్థించాను, నా రీడింగ్స్ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే వర్తిస్తాయి. మిగతా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేవి వాళ్ళ లైఫ్లో జరగదు అనేది అయితే ఖచ్చితమండి. మీ ఇష్టము, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా, ఇది మీ జీవితంలోకి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ, లేదంటారా అది మీ ఇష్టం. ఓకేనా? సో మళ్ళా నెక్స్ట్ రీడింగ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.